అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నకుమారి. నేను గవర్నమెంట్ జెడ్పీఐ స్కూల్లో హిందీ టీచర్ కింద చేసి రిటైర్ అయ్యాను. తర్వాత ఇప్పుడేమోను మీ అందరికీ కూడా కొన్ని మంచి విషయాలు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. నేను ఇప్పటిదాకా రత్నభాస్కర్ ఛానల్లో పాటలు పాడాను. మీరందరూ విన్నందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా ఇప్పుడు మీతో కొన్ని విషయాల్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దాని గురించి మీతో మాట మంతి అని చెప్పేసి ఒకటి కార్యక్రమంలో మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. మీరందరూ వింటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే సంకల్పం గురించి. సంకల్పం అంటే సంకల్పం లేనిదే మనం ఏ పని చేయలేం. ఏ పని చేయాలన్నా మనం ఫస్ట్ సంకల్పం పెట్టుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పని ఏంటి? బాగా చదువుకోవడం. బాగా చదువుకుని చక్కగా మంచి మంచి ర్యాంకులు తెచ్చుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుని తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. వాళ్ళు కూడా బాగా ఎదగాలని చెప్పి లక్ష్యం పెట్టుకోవాలి. అదేవిధంగా అందరూ కూడా ఇప్పుడు మనం పేపర్లోనూ వాటిలోనూ చూస్తున్నాం కదా. దాంట్లో ఏంటంటే పాపం ఏమీ లేని పిల్లలు కూడా తినడానికి కూడా తిండి లేక కూలి పని చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహాలు అంటే ఫీజులు లేకుండాను, తర్వాత ఏమో పుస్తకాలు ఫ్రీగా ఇవ్వడము, మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా వచ్చి స్కూల్కి వచ్చి రోజు చదువుకోవడానికి వీలై వాళ్ళు కూడా ఉన్నతంగా ఎదగడానికి వీలవుతుంది. అదేవిధంగా ఇప్పుడు సంకల్పం అంటూ పెట్టుకోకపోతే మరి ఏ పనిని సాధించలే. చూద్దాంలే అంటే ఏమీ సాధించలే. మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? దాని గురించి అన్నీ ఆలోచిస్తాం. ఒక సంకల్పం పెట్టుకుంటే మనం ఇల్లు కట్టుకోవాలి ఎలాగైనా సరే అని చెప్పి సంకల్పం పెట్టుకున్నాం అనుకోండి, మనం దాని గురించి ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ చౌకగా ఉంటుంది, ఎక్కడ నాణ్యమైన మెటీరియల్ ఉంటుంది, ఎక్కడైతే మనకు లోన్లు బాగా వస్తాయి, వడ్డీ తక్కువ, ఇలా అన్ని రకాలుగానే ఆలోచించి మనం ఇల్లు కట్టుకొని మన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది. అలాగే సంకల్పాన్ని పెట్టుకోవాలి అని చెప్పి మీకు అందరికీ కూడా. అదేవిధంగా శ్రీచరణ్ అన్న అమ్మాయి మనకి వరల్డ్ కప్లో ఫస్ట్ వచ్చింది కదా టీంకి. అమ్మాయి ఏంటి లక్ష్యం పెట్టుకుంది. అమ్మాయి నేను క్రికెట్లో బాగా రాణించాలని చెప్పి. అమ్మాయి చాలా నీరసంగా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. అయినా కానీ అమ్మాయి లక్ష్యం పెట్టుకుని బాగా ఆడి వరల్డ్ కప్లో ఫస్ట్ వరల్డ్ కప్ని తెచ్చింది. మనకి తెచ్చి మనందరికి కూడా మంచి పేరుని, దేశానికి మంచి పేరుని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ.